జగన్ గారి ప్రభుత్వం ఆబ్వియస్గా చాలామందికి చాలా వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. అందరికి కూడా ఏంటంటే మంచి ఏం చేశారు, మంచి ఒక 5 వాళ్ళకి నచ్చిన ఇష్యూస్ ఒక మంచి 5 చెప్పండి, అలాగే చెడు ఏమన్నా చేసుంటే ఆ చెడుకు సంబంధించి ఒక 5 ఇష్యూస్ చెప్పమని అందరికి కూడా గెస్టులు చెప్పాను. ముందుగా టైం వేస్ట్ చేయడం ఎందుకని నాగార్జున రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. నాగార్జున రెడ్డి గారు, మీ పరంగా ఈ 1 year పాలన జగన్మోహన్ రెడ్డి గారిది ఎలా విశ్లేషిస్తారు? ముందు ఫస్ట్ బిఫోర్ ద బ్రేక్ అంతా కూడా అందరం పాజిటివ్ థింగ్స్ చెప్దామండి, తర్వాత నెగిటివ్ థింగ్స్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. జగన్ గారి ప్రభుత్వం వారు చేసిన దాంట్లో పాజిటివ్గా మీరు ఏం పాయింట్లు చెప్తారు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు 1 year పరిపాలన పాజిటివ్ పాయింట్స్ చెప్పే ముందండి సాయికృష్ణ గారు, వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. వినపడుతుందా అండి? వినపడుతుంది నాగార్జున రెడ్డి గారు, క్లియర్ గా. ఫస్ట్ ఏంటంటే మీరు ఇందనగా చెప్పినటువంటి 3 ఇష్యూస్ లో ఫస్ట్ థింగ్ అనేటువంటిది తిరుపతికి సంబంధించినటువంటి ఇష్యూలో మీరు అన్నటువంటి మాట మనకు చాలా బాగుందండి. కరప్షన్ అనేటువంటిది అన్ని చోట్ల ఉంటది, తిరుపతి దేవస్థానంలో ఉంటుందని మీరు ఏదైతే చెప్పారో అది కూడా కరెక్టే. అక్కడ కూడా ఉంది. టీటీడీ అనేటువంటి దానికి ఏం ఎక్సెప్షన్ ఏం కాదు. ఓకే, మీరు కొంచెం నిష్పక్షపాతంగా మాట్లాడుతూ ఉంటారు, బాగానే ఉంటుంది. ఆయన గారు ధైర్యంగా చెప్పారు మీరు. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆ డాక్టర్ కి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అది చాలా చిన్న విషయం అండి. అది యాక్చువల్ గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళకి కనుక ఇంట్రెస్ట్ చేస్తే వాళ్ళకు 3 5 7 కమిటీ ఫామ్ చేసి ఆయన సంగతి ఏదో తేల్చేసేవాళ్ళు. సిబిఐ దాకా వెళ్లాల్సిన పని లేదు యాక్చువల్ గా. ఎనీహౌ ఇప్పుడు అది సిబిఐ ఆర్డర్ చేశారు కాబట్టి పోతుంది, మనం ఏం చేయలేము. సరే, ఒకప్పుడు సిబిఐ రావడానికి వీల్లేదన్నారు, ఇప్పుడేమో సిబిఐ రమ్మన్నారు. ఎందుకంటే సిబిఐ వాళ్ళు నిష్పక్షపాతంగా ఉంటారనే ఉద్దేశంతో ఇంట్రెస్ట్ చేస్తారు. హైకోర్టు వాళ్ళు కూడా ఏంటంటే ఐఎంఏ గడికి రిఫర్ చేస్తే పోయేదండి, సిబిఐకి రిఫర్ చేయాలి. వాట్ యు హావ్ ఎక్స్‌ప్రెస్డ్ యువర్ ఒపీనియన్, దట్ ఇస్ ఆల్సో గుడ్. కరోనా కేసులకు సంబంధించి చెప్పారు, దట్ ఇస్ ఆల్సో గుడ్, నో డౌట్ అబౌట్. ఇప్పుడు మన ఒరిజినల్ టాపిక్ కనుక వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఈ 1 year పరిపాలన ఎక్స్ట్రాడినరీగా ఉందా అని కనుక నన్ను కనుక అడిగితే లేదు అనే చెప్తాను. లేదు, పర్వాలేదు, బాగానే ఉంది. చాలా వరకు డెఫిసిట్ ఫైనాన్స్, డెఫిసిట్ బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా తనకు చేతనైనంతలో చేయగలిగాడు. కథ ఏంటంటేనండి, ఇక్కడ ఎప్పుడైనా కానీ రాష్ట్రంలో మనం ఎప్పుడు కూడాను 2 విషయాలు చూడాలండి. ఫస్ట్ ఏంటంటే ఎలక్షన్ లో ఏం చెప్పారు, లాంగ్ టర్మ్ అభివృద్ధి ఏమిటి, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మ్యాచింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఆ మ్యాచింగ్ లో ఏమైందంటే కొంచెం మిస్ అయినట్టుగా కనపడతా ఉంది. అమ్మఒడి కింద పైసలు ఇస్తానన్నాడు, 15,000 రూపాయలు ఇచ్చారు. పెన్షన్ అలాగే ఇచ్చారు, రైతు భరోసా అలాగే ఇచ్చారు. ఇంతవరకు దిస్ ఇస్ ఓకే. అంటే ఎలక్షన్ లో ఆయన ఏదైతే నవరత్నాల కింద ప్రామిస్ చేశాడో ఈ 1 year లో చాలా వరకు ఫుల్ఫిల్ చేసినట్టుగానే కనపడుతుంది నాకు. ఓకే, కానీ ఏంటంటే డెఫిసిట్ ఫైనాన్స్ ఉంది కాబట్టి ఉన్నప్పటికీ కూడాను ఈ ట్రైడ్ హిస్ లెవెల్ బెస్ట్ టు మేనేజ్. దిస్ ఇస్ ఎక్సలెంట్, దిస్ ఇస్ సంథింగ్ ఇస్ అ గుడ్ థింగ్. సో ఇక మిగిలినటువంటి విషయాలు అనేసి అంటే పరిపాలన అనేది జరిగిపోతా ఉంటది. సరే, ఎమ్మెల్సీల రద్దు, ఇంకోటి ఇది మామూలు ఎవరి ప్రకారం చేస్తూ ఉంటారు అది. ఓకే, బట్ ఓవరాల్ గా చెప్పాలంటే పని అయితే ఏంటంటే ఒక సెంటెన్స్ లో కనుక చెప్పాలంటే మటుకు ఎక్స్ట్రాడినరీ అని చెప్పి నేను అనను, ఎక్సలెంట్ కి దగ్గరగా మాత్రమే ఉన్నారు. ఇంతకంటే బెటర్ గా చేయగలిగినటువంటి కెపాసిటీ కూడా లేదు ఫండ్స్ కన్స్ట్రెయిన్ మూలకంగా. ఫస్ట్ క్లాస్ వచ్చిందంటారా? 60 to 70 మార్కులు డిస్టింక్షన్ రాలేదు కానీ ఆ డిస్టింక్షన్ వచ్చింది అని మటుకు నేను చెప్పలేనండి. చాలా వరకు ఆయన పాప నవరత్నాల్లో చెప్పిన చాలా వరకు ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేశాడు, కొంతవరకు చేశాడు కూడా, అందరికీ వచ్చినాయి. సరే, ఇక 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటిది కూడా ఓకే. అప్పుడు చాలా మంది క్రిటిసైజ్ చేసినప్పటికీ కూడాను మొన్న కరోనా ఎఫెక్ట్ లో వాళ్ళ ఉపయోగం అనేటువంటిది చాలా కనపడింది. కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, అది కూడా బాగానే ఉంది. అది మిగిలినటువంటి కూడా జస్ట్ గోయింగ్ ఆన్. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటేనండి, ఇండస్ట్రీస్ కోసం అని చెప్పి ఒక చక్కటి పాలసీ తీసుకొస్తే బాగుండేది. ఈ 1 year లో ఇండస్ట్రియల్ పాలసీ అనేటువంటి తీసుకురాలేదు. ముందు ఏమైనా మంచి పాలసీ వస్తుందేమో చూద్దాం. అంటే మీకు మీ సంక్షేమ పథకాలు అనేది ఒకటన్నారు, ఇంకేమన్నా నచ్చిన విషయాలు ఉన్నాయంటారా ఈ 1 year పాలనలో? మీకు నచ్చినవి ఏమన్నా బ్రీఫ్ గా, అంటే డీటెయిల్ గా అక్కర్లేదు ఎందుకంటే అందరికీ తెలుసు విషయాలు. మీకు అట్రాక్ట్ చేసినవి ఏమన్నా ఉన్నాయంటారు ఇంకా సంక్షేమ పథకాలు కాకుండా? నాకు పెద్ద వేరే విషయాలు ఉంటే ఏం లేదండి. సంక్షేమ పథకాలు ఒక్కటి మాత్రం బాగున్నాయి, అది ఆయన చెప్పాడు, ఫుల్ఫిల్ చేశాడు, అంతవరకు. మిగిలినటువంటి పెద్దగా చెప్పుకోదగ్గ విషయాలు ఉంటే ఏం లేవు అక్కడ. ఓకే నాకు సుబ్బరాజ్ గారు,
మీరు ఎలా విశ్లేషిస్తారు? అలాగే మీకు నచ్చిన 5 విషయాలు చెప్పండి. ముందుగా అదే మీ మీ ఈ ఆరోగ్య స్పృహకి అభినందిస్తున్నానండి. కరోనా గురించి మీ ఒక విధమైన అనలైటికల్ వ్యూ బాగుంది. దాని ప్రాధాన్యతను ప్రతి క్షణం మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలా మీరు దాన్ని చర్చకు పెట్టినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. ఇకపోతే మనం దేన్నైనా ఇండిపెండెంట్ గా చూసేటప్పుడు ఇప్పుడు నెలకొన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల నుంచి మాత్రమే ఈ 1 సంవత్సరం పరిపాలన చూడాల్సి ఉంటుంది. ఇది 20% ఆఫ్ హిజ్ మ్యాండేట్. ఆయనకి 5 సంవత్సరాల మ్యాండేట్ లో మొదటి సంవత్సరం. సరే, ఈ మ్యాండేట్ లో ప్రత్యేకించి 2.5 లక్షల కోట్లు వచ్చే పైచలికి కొందరు 3,20,000 కోట్లు అప్పు అంటున్నారు. సరే, దాని వడ్డీలు, ప్రభుత్వ శాలరీస్, దాని అసలు తీర్చడాలు, ఈ లోటు బడ్జెట్లు ఆయన అధికారంలోకి రావటం, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసేయడానికి తను ఒక ప్రయత్నం లోపం లేకుండా ఎఫర్ట్ పెడుతున్నారు. నాకైతే ఇది సింపుల్ గా ఉంది. అంటే సింపుల్ అంటే స్ట్రైట్ గా ఉంది పరిపాలన, అట్లాగే సెన్సిబుల్ గా కూడా ఉంది. అయితే ఇక్కడ ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ ఉందా లేదా అని చెప్పలేం, కానీ ఈ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారండి. అంటే సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు అని. దాంట్లో ఉండే చాలా వాటిని సస్టైనబుల్ అంటే ఏంటి, సింపుల్ గా, సెన్సిబుల్ గా, సస్టైనబుల్ గా ఉంది. కానీ దీంట్లో ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ అంటే ఇప్పుడు ఈ కరోనా ముందు అప్పులు ఇవన్నీ వేరే విషయం. ఇకపోతే దీంట్లో సామాజికంగా ఒక న్యాయం చేసే ప్రయత్నం జరిగింది. వాళ్ళు అఫ్కోర్స్ పార్టీ కార్యకర్తలకు టికెట్లు ఇవ్వటం కాడి నుంచి, పార్టీకి సేవ చేసిన వాళ్ళు గుర్తించడం కాడి నుంచి, తర్వాత కేబినెట్ ఉపసభ్యుల్లో కూడా 60% మందికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి, దాదాపుగా 5 ఉప ముఖ్యమంత్రులు, ఇట్లాగా. సో అదొక సామాజికమైన ఇది. తర్వాత ఏమో ఈ మహిళలకు సంబంధించిన వాటిల్లో ఈ డ్వాక్రా రుణాలు, ఇవన్నీ వాటికి సంబంధించి, తర్వాత పరిపాలనలో అంటే పాలిటిక్స్ లోకి వచ్చేటప్పటికి రూరల్ డెవలప్మెంట్, పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ గ్రామ వార్డు సచివాలయాలు, అట్లాగే ఇంటికే సేవలు, అట్లాగే సంక్షేమం. వాళ్ళ ప్రభుత్వం ఏదైతే గతంలో మన భారతదేశంలో అలవాటుగా ఏంటంటే మేనిఫెస్టో ఒక జస్ట్ ఒక పాంప్లెట్ లాగా, ఆ తర్వాత దాని కాపీ కూడా ఎక్కడ ఉండదండి మీకు. తర్వాత ఇప్పుడు చూడండి, నెట్ లో కానీ ఎట్లో కానీ కొన్ని మేనిఫెస్టోలు కనపడవు. అట్లా కాకుండా వీళ్ళు సింపుల్ మేనిఫెస్టో పెట్టి ఆ మేనిఫెస్టోని నుంచి చేసేటానికి ప్రయత్నం ఉంది. అట్లాగే కొంత కుల, మత, ప్రాంత అనేది కాకుండా అందరికీ కూడా లబ్ధి చేయాలనే ఒక వెర్షన్ కూడా కనపడుతుంది. నెక్స్ట్ అవినీతికి సంబంధించి కూడా వాళ్ళు ఇది చేయటం కూడా ధైర్యంగానే, అంటే ఈ రీటెండరింగ్ లో జ్యుడిషియల్ ప్రాసెస్ ఇన్వాల్వ్ చేయటం, అది ఒక కొత్త వరవడి. నెక్స్ట్ అఫ్కోర్స్ అతి ముఖ్యంగా ఈ మధ్య ఇంగ్లీష్ మీడియం చదువుకు సంబంధించిన వాళ్ళు ధైర్యంగా వాళ్ళు ఇంగ్లీష్ మీడియంని పెట్టడం. అఫ్కోర్స్ హైకోర్టు ఇందాకని మన ప్రస్తావనలో హైకోర్టు చెప్పిందల్లా వేదం అని కానీ, దాని మీద ఒక నిఘా కానీ, ఒక పర్యవేక్షణ, అది ఒక రాజ్యాంగ అంగాల్లో ఒకటి మాత్రమే. దానికి ఏమి సుప్రీం అథారిటీస్ లేవు, అవి తప్పులు చేస్తాయి. నాకు తెలియదు హైకోర్టు ఇంగ్లీష్ మీడియం తీర్పు ఇంగ్లీష్ లో ఇచ్చిందా, తెలుగులో ఇచ్చిందా అని. ఆ వ్యవహారం, జ్యుడిషియరీ వ్యవహారం అంతా అధికార భాషలో జరిగిందా, విదేశీ భాషలో జరిగిందా అనేది, ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. కానీ వీళ్ళు నిలబడ్డారు ఇంగ్లీష్ సంబంధించిన విషయాల్లో. అట్లాగే రైతు భరోసా ప్రత్యేకించి, తర్వాత ఏమో మొన్న వ్యవసాయానికి సంబంధించిన పెద్దపీట వేయటం, అలాగే చిన్న మొన్న ఈ కరోనా తర్వాత చిన్న పరిశ్రమలకి వాటికి రాయితీలకు సంబంధించిన ప్రయత్నాలు చేయటం. తర్వాత ఏమో అతి ముఖ్యంగా ఈ ఆక్వా రైతులు, లేకపోతే మన ప్రధాన రంగం, దానికి కూడా కొంత చేయూతనిచ్చే ప్రయత్నంతో పాటు ఒక మానవీయమైన కోణం తనకు ఉన్నదనేది కొంత అనిపించేది. మొన్న అక్కడ వైజాగ్ లో అప్పటికప్పుడు స్పందించడం, ఆ స్థాయిలో స్పందించడం, అది తనలో ఉన్న మానవీయ కోణాన్ని ముందుకు తీసుకొచ్చినాయి. సో ఇవన్నీ ఓవరాల్ గా చూస్తే, నేను అఫ్కోర్స్ ఇంకా నెగిటివ్ ఉంటాయి అనుకోండి, మీరు చెప్పారు కదా సెకండ్ పార్ట్ లో నెగిటివ్స్ చెప్దామని. ఓవరాల్ గా అయితే నాకే ఒక
కొత్త ప్రయత్నం సింపుల్గా, సెన్సిబుల్గా, సస్టైనబుల్గా చేయడానికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లోని తనదైన పరిపాలనా ముద్రను వేసుకోవడానికి పరిపాలనా వికేంద్రీకరణ అనేది ఒక పెద్దగా తీసుకొచ్చి రాజధానులు కానీ రకరకాల రూపాల్లో కొంత తగ్మ ప్రాంతాల యొక్క మనోభావాల్ని, ఆకాంక్షల్ని, వాటికి సంబంధించిన వాటిని గౌరవించడం, అభివృద్ధి అంతా ఒకచోట గొంపగుత్తుగా కేంద్రీకరించబడిపోయి నగరాల్లో ఇబ్బడి ముబ్బడిగా ఒక హబ్సాట్గా డెవలప్ అయ్యి అట్లాగే వ్యవసాయ భూములు వృధాగా పోవటం, ఇవన్నిటికి కొంత ధైర్యంగా, నిబ్బరంగా, కొన్నిటిలో ఛాలెంజింగ్గానే ముందుకెళ్లారు. నాకైతే ఈ ఒక్క సంవత్సరం పరిపాలనలో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని గౌరవించడం అనేది మన కనీస బాధ్యత. ఆ మ్యాండేట్ కూడా చాలా పెద్ద మ్యాండేట్, మామూలు మ్యాండేట్ కాదు. ఆ మ్యాండేట్ ఇచ్చిన 20% టైంలో మనము తీవ్రమైన భూతత్వాలతో, ఎందుకంటే ఒకటి నేను ఇంతకుముందు చెప్పిన 4 అంశాలు ఉన్నాయి. ఒకటి అప్పులు కుప్పగా అయిపోయినా, ఒక విధమైన సామాజికంగా విడిపోయిన, ప్రాంతీయంగా విచ్ఛిన్నమైన ఇట్లాంటి సందర్భంలో ఒక ధైర్యంగా అప్పుల భారం ఉన్నా కానీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నానికి మొదటి నుంచి చేయటం. ఆ తర్వాత ఏమో గ్రామీణాలకి, పంచాయతీరాజ్ వ్యవస్థకి, గ్రామీణాభివృద్ధికి, వ్యవసాయానికి వాస్తవికంగా నేల మీద నడిచే ప్రయత్నం చేయటం. ఆంధ్రప్రదేశ్ యొక్క సహజ సిద్ధమైన, భౌగోళికమైన, నైసర్గిక పరిస్థితులకి వ్యవసాయం లేకపోతే ఈ ఆక్వా ఎన్నిటికి. సో రియలిస్టిక్ గా, ప్రాక్టికల్ గా నాకైతే ఇట్ ఈస్ ఓకే, గుడ్ స్టార్ట్. అండ్ అఫ్ కోర్స్ కరోనా అనేది మేజర్ ఇష్యూ. దాంట్లో కూడా హీ వాజ్ ఏబుల్ టు, ఆయన ఎక్కువ టెస్టులు చేయటం, ఈ ఎన్నిట్లు కూడా చాలా మంది చాలా విమర్శలు చేశారు. మనకి మీడియా గయ్యాళ్ళు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో. ఆ గయ్యాలి ప్రతిపక్ష పార్టీలు కలవటం, వలస నాయకులు కలిసిపోవటం, ఎన్నిటితోటి ప్రతి చిన్నదాన్ని అదిగో ఆయన లైట్ గా తీసుకున్నాడు. కరోనాకు సంబంధించి సహజీవనం చేయాలంటే వాళ్ళ దేశం, ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది ఆ మాటను. కానీ అప్పుడు ఎంత గగ్గోలు పెట్టారంటే సహజీవనం దానికి ఇతను చేసిన ఇది పోయింది, టెస్ట్లో పోయినాయి, ఇవన్నీ పోయినాయి, ఇక్కడ అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ లో ఎంత భయంకరమైన, విషపూరితమైన, అన్ని రకాలుగానే సమాజాన్ని విడగొట్టడానికి అన్ని రకాల సారీ టు యూజ్ దిస్ మీడియాని, లేకపోతే బ్యూరోక్రసీని, లేకపోతే ఎన్నికల వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ ఈవెన్ జ్యుడిషియలోకి తమకున్న అతి పట్టు వల్ల కానీ వాటిల్లో కూడా, దాంట్లో కూడా కొంత విధమైన ఇది జరుగుతున్నట్టుగా కూడా ప్రజలందరూ నమ్మేటట్టుగా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హైకోర్టు తీర్పు తర్వాత ప్రాథమికంగా అది మనం చూసాం, ఇంగ్లీష్ మీడియం సంబంధించిన దాంట్లో ప్రజలు చాలా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. సో ఇవన్నీ ఉండగా ఇంత శత్రు దుర్భేద్యమైన వాతావరణంలో ఒక కుర్రవాడు తనకు తానే నడిచి తప్ప నాన్నగారి ఓట్లు లేవని చెప్పలేం, కానీ కెరియర్ లో మొదటి అడుగుని మనము కొంత మద్దతు ఇవ్వటం సబబని నేను అనుకుంటున్నా. ఓకే. కృష్ణరాజు గారు మీరు చెప్పండి, ఏమైనా ఈ 1 year పాలన మీద మీ విశ్లేషణ కానీ మీకు ఏమి నచ్చినాయి? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ప్రపంచంలో ఎవరూ కష్టపడినంతగా సుమారు 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఒంటి చేత్తో ఒక రాష్ట్రంలో ఘన విజయం సాధించారు. అది 170 సీట్లకు గాను సుమారు 151 సీట్లు ఆయన గెలిచి, అసలు ఇంకేంటంటే ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయనకి మంచి అవకాశం లభించింది. దానికి అయితే ఏంటంటే ఆయన చేసిన కృషే దానికి మనం ప్రధానంగా భావించాలండి. అయితే ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు, ఇప్పుడు ఈ కోవిడ్ గత 2 నెలలుగా మనకి కోవిడ్తో మనకి పూర్తిగా ఆర్థిక వ్యవస్థ ప్యారలైజ్ అయింది. దానికి ముందు మామూలుగా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, అసాధారణంగా లేవు, మరీ బ్యాడ్గా కూడా లేవు. దాన్ని మనం బేరీ చేసుకుంటే ఈ 1 yearలో జనరల్గా మనకేంటంటే ఈ తెలుగు ఉగాది అప్పుడు మన పంచాంగ శ్రవణం అప్పుడు మనకి మన పండితులు మాట చెప్తారనమాట, అవమానం ఇంత, రాజపూజ్యం ఇంత అని చెప్పి. ఆ బేసిస్ చూసుకుంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఈయనకి రాజపూజ్యం 3 ఉంటే అవమానం 7 అండి. నేను ఇచ్చిన పాయింట్ లేదు. అట్లాగే మనకు వచ్చేటప్పుడు వెరీ గుడ్, గుడ్, యావరేజ్, బ్యాడ్ అని 4 కేటగిరీలో చూసుకుంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఆయన పరిపాలన యావరేజ్గా ఉంది.
గుడ్డుగా లేదంటే అది బాగా ఉండాలి అంటే దానికి కొన్ని ఇతరతర ఫ్యాక్టర్స్ కూడా సహకరించాలి దానికి. ముఖ్యంగా మీకు వాతావరణం సహకరించాలి, రాజకీయంగా ఎకానమీకి సంబంధించి రకరకాల మనకి నిధులు రావాలి, ఇండస్ట్రీస్ బాగుండాలి, ట్యాక్సులు రావాలి, ఇవన్నీ వస్తే మనకి ఇంకాస్త మన ఇబ్బంది బుడ్డిగా చేతులు డబ్బులు ఉంటే బాగా చేసుకోవచ్చు. కానీ మీకు జిఎస్టీ కారణం కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం కొంత సహాయ నిరాకరణ కావచ్చు, రాష్ట్రం విడిపోయిన తర్వాత మన వారసత్వంగా వచ్చిన సమస్యలు కావచ్చు, ఏమైనప్పటికీ కూడా అంటే రాష్ట్రం కొద్ది ఇబ్బందుల్లో ఉంది. దానివల్ల ఏంటంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ అనేది యావరేజ్గా ఉందని చెప్పి అనేది నా అభిప్రాయం అండి. తర్వాత మీరు మన బేసిక్ పాయింట్ అండి ఈ రోజున ఈ పరిపాలనలో మనకు నచ్చిన 5 అంశాలు అనేటప్పటికీ నేను అంటుంది ఏంటంటే ఆయన జగన్ గారు చాలా మొండి వ్యక్తి అనేది అందరికీ తెలిసిన విషయమే. నిజానికి ఆయన దగ్గర మొండితనం లేకపోతే కాంగ్రెస్ సోనియా గాంధీ గారితో గొడవ పెట్టుకోకపోతే పరిస్థితి వేరే విధంగా ఉండేది. కానీ మొండిగా ముందుకెళ్ళేట్టు సరే జరిగింది అనుకోండి అది. అయితే ఆయన నిర్భయంగా తీసుకున్న నిర్ణయాలు ఒకటి, తర్వాత ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు కొన్ని ఒక స్టాండర్డ్ సెట్ చేసినాయండి, కొన్ని అంటే కొన్ని ప్రమాణాలు క్రియేట్ చేసే విధంగా ఉన్నాయి. నిర్భయంగా చేసేటప్పటికి ఏంటంటే మీకు ఇప్పటికే అంటే గత ప్రభుత్వం తీసుకున్న టెండరింగ్ విధానాన్ని ఈయన మళ్ళీ దాన్ని కొంత మార్పులు చేసి రీటెండరింగ్ పెట్టడం, దానివల్ల ఏదో నాకు ఏదో ప్రభుత్వానికి ఏదో 2,000 కోట్ల రూపాయలు మిగిలిందని చెప్పి ఆయన చెప్పుకోవడం అనేది. కానీ ఎంత మిగిలినప్పటికీ కూడా ఆ టెండర్లు మళ్ళీ సమీక్షించడం అనేది అది అది ఒక గట్టి నిర్ణయం మనం భావించాలండి అది. తర్వాత ఇక నుంచి భవిష్యత్తులో జరిగే టెండర్ ఏదన్నా కానీ దానికి జ్యుడిషియల్ ప్రివ్యూ పెడతామని చెప్పాను. అంటే ఇది ఒక అవినీతికి తావు లేకుండా, వివాదాలకు తావు లేకుండా అటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి అనేది మంచిదే అండి. బహుశా ఇటువంటి నిర్ణయం దేశంలో ఏ రాష్ట్రం కూడా తీసుకోలేదు. మూడోది పీపీఏలను సమీక్షించడం అనేది అది ఒక రకం చెప్పాలంటే అది పీపీఏ సమీక్ష అనేది బహుశా ఆయన తీసుకున్న నిర్ణయాల్లో అతి పెద్ద నిర్ణయం అండి. ఎందుకంటే దాన్ని ఇది కేంద్రం రాష్ట్రాలతో ముడిపడిన అంశం, పెట్టుబడులతో కూడిన అంశం, అది ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ కూడా ఉన్నాయండి మీకు అక్కడ. ఎందుకంటే మనకి ఈ సోలారు తర్వాత ఈ విండ్ ఎనర్జీ మీద పెట్టిన వాళ్ళంతా కూడా ఇంటర్నేషనల్ సంబంధించి కూడా పెట్టుబడులు వచ్చినాయి. అది మనకి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన పీపీఎస్ మనం పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లను ఆయన సమీక్షించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఆయన చెప్పిన కారణాలు కానీ లేదా కొన్ని పరిస్థితులు కానీ అంటే గత ప్రభుత్వం ఆ రోజున్న పరిస్థితులను బట్టి యూనిట్కి 4 నుంచి 5 రూపాయలు ఖర్చు పెడితే తర్వాత ఈయన ఏమన్నారంటే అంత అక్కర్లేదు ఈ రోజున రేట్లు తగ్గినాయి కాబట్టి ఇంత ఇవ్వాలని చెప్పి అన్నారు. అది నిజంగా పీపీఎస్ని మనం సమీక్షించి మిగతా అన్ని వర్గాలు కూడా అంటే ఇది ఇన్వెస్టర్స్ కూడా దానికి అంగీకరిస్తే మన రాష్ట్రానికి ఇది వందల సంఖ్యలో కదండి 1,000 కోట్ల రూపాయల్లో మనకి మేలు జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత మీకు ఈ లిక్కర్కి సంబంధించి కూడా ఆయన ఇది ఒక సాహసోపేత నిర్ణయం అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి దాదాపు 18,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చే ఒక కామధేను లాంటి అదొక స్కీమ్ అది లిక్కర్ అమ్మకాలు అనేది. దాదాపు 2-3 రాష్ట్రాలు తప్ప దేశంలో ఎవరో కూడా దాన్ని వదులుకోలేదు. కానీ ఏంటంటే దశల వారీగా వదులుకుంటామని చెప్పి అన్నారు. అది కూడా అది మంచి నిర్ణయం ఏంటంటే దానివల్ల ఈ ఆదాయం పోయినప్పటికీ కూడా కొన్ని లక్షల కుటుంబాలు వారి కుటుంబాల ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది, ఆ కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి, వాళ్ళ పర్చేసింగ్ అంతా కూడా వేరే దానికి మళ్లించే అవకాశం ఉంటుంది, మంచి జరుగుతుంది దానివల్ల. అది రెండోది అదేంటంటే ఫస్ట్ మనం అనుకుంది ఏంటంటే నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవడం, కొన్ని స్టాండర్డ్స్ ప్రవేశపెట్టడం అదొకటి అండి. రెండోది ఆయన సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి విస్తృతమైన సంక్షేమ పథకాలండి. నేను 1 year నుంచి చూస్తున్నప్పుడు సుమారు 9 రకాల పెన్షన్లు ఇస్తున్నారండి ఆయనది. తర్వాత 110 రకాల సంక్షేమ పథకాలు కావచ్చు, రైతులు కావచ్చు, పరిశ్రమల రైతులు కావచ్చు, వ్యవసాయ రంగానికి కావచ్చు, చిన్న పరిశ్రమలు దేనికైనా కానివ్వండి, అవన్నీ చూస్తే దాదాపు 110 రకాలు రాయితీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది కాకుండా పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి. దీంట్లో బాగా దేశవ్యాప్తంగా కూడా కాస్త మన్ననలు పొందిన స్కీమ్ ఏదైనా ఉందంటే అది అమ్మఒడి స్కీమ్ అండి. అంటే అంటే పాఠశాలలు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి బహుశా ఇక్కడ ఎవరు చేయలేదు సార్, ఇండియాలో ఫస్ట్ టైం ఎవరు కూడా చేయలేదు. 15,000 రూపాయలు దానికి ఇస్తామని చెప్పన్నారు. అయితే దాని మీద నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఎప్పుడో జూన్లో మన సంక్రాంతికి ఇచ్చారు. ఆ డబ్బులు ఏదో రకరకాల కార్యక్రమాలు అయిపోయినాయండి. కాబట్టి అమ్మఒడికి వీళ్ళు వచ్చి కాబట్టి అమ్మఒడి ఒకటి. తర్వాత రైతు భరోసా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున 13,500 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. అదొకటి మంచి స్కీమ్ అండి అది. తర్వాత మీకు ఏంటంటే సంక్షేమ పథకాలు సెకండ్ ఆస్పెక్ట్. మూడోది
ఈ పరిపాలనను పటిష్టం చేసే విధంగా లేకపోతే గ్రాస్ రూట్ లెవెల్కి అందించే చర్యల్లో భాగంగా ఆయన తీసుకున్న ఈ గ్రామీణ వాలంటీర్లు, ఈ గ్రామ కార్యదర్శులు, వార్డు కార్యదర్శులు ఆ స్కీమ్ ఒకటి సుమారు 4 లక్షల మందిని ఓకే. పెట్టమనేది కూడా ఒక సాహసోపేత నిర్ణయం అది. దానివల్ల దానివల్ల కూడా కొంత మీకు అడ్మినిస్ట్రేషన్ మెరుగుపడే అవకాశం ఉంది. తర్వాత 4వ ఆస్పెక్ట్కి వచ్చేటప్పటికి అవినీతి ఆరోపణలు అనేది ఇప్పటిదాకా లేకపోవటం, పెద్దగా 1-2 చేస్తారు ప్రతిపక్షాల తర్వాత మనం ఏం చేసినప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తారు. అయితే ఇప్పటిదాకా కూడా రుజువులు చూపించగలిగిన అవినీతి ఆరోపణలు అయితే ఏం బయటపడలేదండి. బహుశా ఉన్నాయో కూడా మనకు తెలియదు. తర్వాత ఈయన ఎటువంటి అవకాశవాద రాజకీయాలకు పాల్పడకపోవటం, అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే అవసరం లేకపోయినా కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలని తన పార్టీలోకి చేర్చుకున్నట్టుగా ఉంచుకొని ఏదో రాజకీయం చేసింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన ఏమన్నంటే ఏమన్నా రావాలంటే బాబు నువ్వు రాజీనామా చేసి రమ్మని చెప్పి అంటున్నారు. అదొక మంచి పరిణామం సార్. మన భారత రాజకీయాలకి ఒక రకంగా చెప్పంటే అది ఒక మంచి శుభపరిణామంగా దాన్ని భావించాలి. ఈ 5 పాయింట్స్ నేను అనుకుంటున్నా ఆయన దగ్గర ప్లస్ పాయింట్స్ అండి. ఓకే ఓకే, ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఈ సంవత్సరం మన మైండ్